టీఆర్ఎస్ ఎల్పీలో సీఎల్పీ విలీనానికి రంగం సిద్ధమైంది. టీఆర్ఎస్ ఎల్పీలో సీఎల్పీ విలీనం ఖాయమని ఎమ్మెల్యేలు చిరుమర్తి, మరోవైపు హరిప్రియ నాయక్, రేగా కాంతారావు అన్నారు. త్వరలో విలీనం ప్రక్రియ పూర్తవుతుందన్నారు. విలీనానికి సంబంధించి న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామని తెలిపారు. ఆ ముగ్గురు మాత్రమే కాంగ్రెస్లో మిగులుతారన్న ఎమ్మెల్యేలు, మిగిలిన వారంతా టీఆర్ఎస్లోకి వస్తారన్నారు. చేసే సంక్షేమ పథకాలు ఆకర్షితులయ్యే ఈ రాష్ట్ర ప్రజలకు కూడా రెండవసారి పట్టడం. మా ప్రాంతంలో ప్రజలు కూడా మా కాన్స్టిట్యూషన్ ప్రజలు కూడా ఇక్కడ పెండింగ్ సమస్యలు కానీ ప్రాజెక్టులు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమం జరగాలంటే కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాలని చెప్పి ప్రజలు కానీ మేము అందరం కూడా అభిప్రాయానికి వచ్చి ఆ నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. కొన్ని టీవీలలో విలీనం అని చెప్పి విలీనం అనేది ఖచ్చితంగా జరుగుతుంది, దాని ఆగేది కాదు. ఎందుకంటే మెజార్టీ మెంబర్లు ఉన్న దాంట్లో మెజార్టీ మెంబర్లు 10 మంది మేమే డిసైడ్ చేసింది. ఆటోమేటిక్గా ఉన్న మిగతా ఎమ్మెల్యేలు కూడా దానికి కూడా సిద్ధం ఉన్నారు. 1-2 రోజులు అది కూడా జరిగిపోతుంది. ఉండవలసిన వారు ఎవరు జరుగుతున్నారో వాళ్ళే అక్కడ మిగిలిపోతారు. కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో పుట్టగతులు అనేది అందరికీ జరగబోయే స్థానిక ఎలక్షన్లు కూడా వన్ సైడ్ వారం వస్తుంది. కానీ కేసీఆర్ నాయకత్వం సంక్షేమ పథకాలకు ఆకర్షించింది. ఈరోజు మా అభివృద్ధి కోసం టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కేసీఆర్ గారితో నడవడానికి మేమందరం ముందుకు వచ్చాము. మరి ఇంతకుముందు అన్నట్టుగా ఈరోజు వచ్చిన సందర్భంలో స్థానిక ఎలక్షన్లో వాటి గురించి మాట్లాడడానికి మీరందరం స్థానిక సంస్థలు మాట్లాడుకొని వచ్చాము. దాంతో పాటు ఏంటంటే అందరం కలిసి ఇక్కడ సందర్భం తప్ప వేరే ఏం లేదు. విలీనం అనేది ప్రస్తుతానికైతే న్యాయ నిపుణులతో సంప్రదింపులు చేస్తూ ఉన్నాం. ఎట్లా ఏంది ఏ రకంగా చేయాలనేది కూడా విలీనం అయితే ఖాయం. కాకపోతే కొద్దిగా టైం తీసుకుంటే వచ్చినప్పుడు మీకే ముందు చెప్తాను. విషయం మాట్లాడుకొని వచ్చాము. టీఆర్ఎస్ ఎల్పీలోకి సీఎల్పీ విలీనానికి రంగం సిద్ధమైంది. టీఆర్ఎస్ ఎల్పీలో సీఎల్పీ విలీనం ఖాయమని ఎమ్మెల్యేలు చిరుమర్తి, మరోవైపు హరిప్రియ నాయక్, రేగా కాంతారావు అన్నారు. త్వరలో విలీనం ప్రక్రియ పూర్తవుతుందన్నారు. విలీనానికి సంబంధించి న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామని తెలిపారు. ఆ ముగ్గురు మాత్రమే కాంగ్రెస్లో మిగులుతారన్న ఎమ్మెల్యేలు, మిగిలిన వారంతా టీఆర్ఎస్లోకి వస్తారన్నారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాములను అడిగి తెలుసుకుందాం. రాములు, ఏంటి టీఆర్ఎస్ ఎల్పీలో సీఎల్పీ విలీనానికి సంబంధించి న్యాయ నిపుణులతో పరిశీలిస్తున్నామంటూ రేగా కాంతారావు చేసిన వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఏంటి ఫిరాయింపుల చట్టం ఏం చెప్తుంది అసలు? గుడ్ నవీన్, ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచినప్పటి నుంచి కూడా నేటి వరకు వరుసగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గూటికి లైన్ కడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు అధికారికంగా మేము సీఎం కేసీఆర్ తో కలిసి పనిచేస్తాము, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కేసీఆర్ తో కలిసి పనిచేసే అవసరం అయితే మా ఎమ్మెల్యే పదవిలో కూడా రాజీనామా చేసి మళ్ళీ తిరిగి ప్రజల్లో గెలిచి వస్తామని చెప్పి వరుసగా ఎమ్మెల్యేలు చెప్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో 3 ఎమ్మెల్యేలు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వాళ్ళ సతీమణి గండ్ర జ్యోతికి భూపాలపల్లి జిల్లా డిప్యూటీ చైర్పర్సన్ పదవి కోసం ఇప్పటికే రాయబారాలు జరుపుతున్నారు. మా పరిణామాలు కూడా చోటు చేసుకుంటూ రేపు లేదా ఎల్లుండి ఆయన సీఎం కేసీఆర్ ను కలిసి అధికారికంగా ఆయన కూడా కేసీఆర్ తో కలిసి పనిచేసేందుకు రంగం సిద్ధమైంది. మరోవైపు రంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా అతను తన భార్య నిర్మలా గౌడ్ కోసం జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కోసం ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో రాయబారం నడుపుతూ తెలుస్తా ఉంది. మరోవైపు కోడం వీరయ్య, భద్రాచలం ఎమ్మెల్యే కోడం వీరయ్య కూడా వీళ్ళ ముగ్గురులో కలిసి సీఎం కేసీఆర్ తో కలవటం మరియు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కలుస్తారని చెప్పి వార్త వస్తుంది. తాజాగా ఈ రోజు ఉదయం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయానికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు ప్రకటించిన ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, ఇల్లంది ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ తో పాటు తిరుపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ముగ్గురు కూడా అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పట్టి విశ్వనాథ్ తప్ప ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీలో మిగారు, వాళ్ళ ముగ్గురే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారు, మిగతా వాళ్ళంతా కూడా 2-3 రోజుల్లో టీఆర్ఎస్ లోకి వస్తారు. అంతా కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాల అభివృద్ధి చూసి మేమంతా కూడా చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. అక్కడ ఉన్న నాయకత్వం లోపం వల్ల ఈ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కాబట్టి 2-3 రోజుల్లో న్యాయ నిపుణులతో చర్చించి మొత్తం 13 మంది ఎమ్మెల్యేలతో పాటు ఇంకా 15 మంది ఎమ్మెల్యేలను కలిసి
టీఆర్ఎస్ లో సిఎల్పిని విలీనం చేసే దిశగా న్యాయ నిపుణులతో చర్చిస్తున్నాం. త్వరలో అసెంబ్లీ కార్యదర్శికి కూడా లేఖ ఇచ్చి సిఎల్పిని టీఆర్ఎస్ లో విలీనం చేసే దిశగా ప్రక్రియ మొదలు పెట్టామని చెప్పి ముగ్గురు ఎమ్మెల్యేలు చెప్తున్నారు. నవీన్, రాములు, టీపీసీసీ ఏం చెప్తోంది అసలు? వీళ్ళంతా పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నారు కానీ ఎక్కడ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు కదా. ఫిరాయింపుల చట్టం లాంటివి ఏం చెప్తున్నాయి దీంట్లో? అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు అయినప్పటికీ కూడా అధికారికంగా కాంగ్రెస్ పార్టీ కానీ మిగిలిన సిఎల్పి నేతలు కానీ కేవలం వాళ్ళు అధికారికంగా కంప్లైంట్ రూపంలో అసెంబ్లీ సెక్రటరీకి మరియు స్పీకర్ కు ఇతర న్యాయపరంగా కొట్లాడుతుంది తప్ప వీళ్ళపైన చర్యలు తీసుకోమని మిగతా వేరే మార్గాలు కూడా లేవు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు 9 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అప్పుడు కాసానికి ఎమ్మెల్సీగా నిలబడ్డ కాసాని జ్ఞానేశ్వర్ కు ఓటు వేసే విషయంలో కానీ, ఆ తర్వాత మాగం రంగారెడ్డికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మళ్ళీ మంచి ఉద్యమ సమయంలో పెద్ద ఎత్తున సాగుతున్న సమయంలో కూడా మాగం రంగారెడ్డి కి ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు అతనికి ఓటు వేసే సమయంలో కూడా కేవలం స్పీకర్ కు అర్హత వేయాలని చెప్పి పార్టీ ఫిరాయింపుల కింద పార్టీ మారిన ఎమ్మెల్యేలుగా పరిగణించాలని, వాళ్ళపై చర్యలు తీసుకోవాలి, వాళ్ళ శాసనసభ సభ్యత్వం రద్దు చేయాలని ఫిర్యాదు చేసి న్యాయపరంగాను ఇటు ఇది ఈ విధంగా కొట్లాడటం తప్ప మిగతా మార్గాలు లేవు. కాబట్టి ఒకవేళ రిజైన్ చేయాల్సి వస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యే అందరి చేత కూడా రాజీనామా చేస్తే అదొకటి మళ్ళీ ఉప ఎన్నికలకు పోయి అప్పుడు మళ్ళీ అభ్యర్థి నిలబెట్టి అప్పుడు కాంగ్రెస్ గెలుస్తుందా టీఆర్ఎస్ గెలుస్తుందో చూడాల్సిందే. నవీన్, థ్యాంక్ యూ రాములు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. For more updates, please subscribe 99 TV Telugu.